మన యొక్క అంశం ఏంటంటే, దేవుడు మనలో మంచిని కోరుకుంటున్నాడు అనేటువంటి అంశాన్ని, దేవుడు నీలో మంచిని కోరుతా ఉన్నాడు అనే అంశాన్ని నిన్నటి దినంలో ప్రారంభించి ఏంటి ఆ మంచి, ఏ విషయాల్లో మనము మంచిగా ఉండాలి, దేవుడు ఏం ఆశిస్తూ ఉన్నాడు అని కనుక మనం ఆలోచన చేసినప్పుడు, మొట్టమొదటిగా మంచి పేరు కలిగి ఉండాలి. సుగంధ తైలము కంటే మంచి పేరు మేలు అని మనం నిన్నటి దినంలో విన్నాం. గొప్ప ఐశ్వర్యము కంటే మంచి పేరు మేలు అని విన్నాం. ఆ తర్వాత రెండవది మంచి సాక్ష్యం కలిగి ఉండాలి అనేటువంటి మాటని విన్నాం. మనం ఎక్కడైతే నివసిస్తున్నామో, ఎక్కడైతే పని చేస్తున్నామో, ఎక్కడైతే ఉద్యోగం చేస్తున్నామో ఆ ప్రజల మధ్యలో మంచి సాక్ష్యాన్ని మనం సంపాదించుకోవాలని విన్నాం. మూడవది మంచి ప్రవర్తన, మంచి నడవడిక కలిగి అన్యులు కూడా మనల్ని చూసి దేవుణ్ణి మహింపరచున్నట్లుగా మంచి ప్రవర్తన మనం కలిగి ఉండాలి అని దేవుడు మనలో ఆశిస్తున్నటువంటి మంచిని మూడింటిని మనము జ్ఞాపకం చేసుకుందాం. దానికి కొనసాగింపుగా ఈరోజు కూడా మరికొన్ని మంచి విషయాలు, దేవుడు మనలో ఉండాలని కోరుకుంటున్న, మనలో ఉండాలని ఆశిస్తున్నటువంటి మరికొన్ని మంచిని ఈరోజు మనము జ్ఞాపకం చేసుకునే ప్రయత్నం చేద్దాం. చూడండి, రెండవ దినవృత్తాంతముల గ్రంథం 19వ అధ్యాయము, 2వ దినవృత్తాంతముల గ్రంథం 19వ అధ్యాయము 3వ వచనాన్ని చదువుదాం. తీసివేసి దేవుని యొద్ద విచారణ చేయుటకు నీవు మనస్సు నిలుపుకొని ఉన్నావు, నీ యందు మంచి క్రియలు కనబడుతున్నాయి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. యెహోషాపాతు అనేటువంటి రాజును గురించి దేవుడిస్తున్నటువంటి సాక్ష్యం, దేవుని యొద్ద విచారణ చేయుటకు నీవు మనస్సు నిలుపుకున్నావు. అంత మాత్రమే కాదు, నీ యందు మంచి క్రియలు కనబడుతూ ఉన్నాయి అని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. మంచి పేరు, మంచి సాక్ష్యము, మంచి ప్రవర్తన నిన్నటి దినంలో విన్నాం. ఈరోజు మంచి క్రియలు మనలో కనబడాలని దేవుడు కోరుతా ఉన్నాడు. యెహోషాపాతు రాజు గురించి దేవుడిస్తున్న సాక్ష్యం, నువ్వు నా దగ్గర విచారణ చేస్తున్నావంటే యుద్ధానికి వెళ్ళాలా లేదా, మమ్మల్ని వెళ్ళి యుద్ధం చేయమంటావా వద్దా అని యెహోషాపాతు రాజు దేవుని దగ్గర అడుగుతున్నాడు. అంత మాత్రమే కాదు, అతడు ఏం చేస్తున్నాడంట, అతను మంచి పనులు చేస్తున్నాడు. ఆ మంచి పనులు నాకు కనబడుతూ ఉన్నాయని దేవుడు సాక్ష్యం ఇస్తున్నాడు. నీ యందు మంచి క్రియలు కనబడుతూ ఉన్నాయి. ఈరోజు ఈ రాత్రి ఒకవేళ దేవుడిగా కనుక మనల్ని పరీక్షించి చూస్తున్నట్లయితే మనలో ఆ మంచి క్రియలు ఉన్నాయా? ఆ మంచి క్రియలు అంటే మంచి పనులు, మంచి కార్యాలు. క్రియలు అంటే పనులని అర్థం, క్రియలు అంటే కార్యాలు అని అర్థం. ఈ మంచి కార్యాలు మనం చేస్తున్నామా? మంచి క్రియలు మనం చేసేవారుగా ఉన్నామా? మనలో దేవునికి ఆ మంచి క్రియలు కనబడతాయా? ప్రశ్నించుకోవాలి. దేవుడు మనల్ని చూస్తూ ఉన్నప్పుడు, నా కుమార్తె మంచి పనులు చేస్తుంది, నా కుమారుడు మంచి పనులు చేస్తున్నాడు అనే విధంగా మన జీవితం ఉంటే దేవునికి స్తోత్రం. ఒకవేళ లేకుండా ఆ మంచి అనే దగ్గర చెడు ఉంటే గనక, చెడ్డదే ఉంటే గనక, చెడు కార్యాలు చేస్తూ ఉంటే వాటిని విసర్జించి దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతుండగా మనలో ఆ మంచి క్రియలు ప్రారంభించాలి. మంచి క్రియలు చేసేవారముగా మనం ఉండాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చూడండి, మత్తయి సువార్త 5వ అధ్యాయం 16వ వచనం. మత్తయి సువార్త 5వ అధ్యాయం 16వ వచనం. యేసుక్రీస్తు ప్రభువుల వారు కొండ మీద కూర్చుండి సుదీర్ఘమైనటువంటి ప్రసంగం చేసినటువంటి ప్రసంగం. ఈ యొక్క మత్తయి సువార్త 5వ అధ్యాయము, 6వ అధ్యాయం, 7వ అధ్యాయం, ఈ 3 అధ్యాయాలు కూడా ఆయన చేసినటువంటి ప్రసంగం.
3 రోజులు ఆయన అలాగే ప్రసంగిస్తూనే ఉన్నాడు. ప్రజలు విసిగిపోకుండా చక్కగా ఆయన మాటలు విన్నారు. ఎంత చక్కగా విన్నారంటే వారికి ఆకలి గుర్తు రాలేదు, దాహం గుర్తు రాలేదు. వారు అలాగే ఉండిపోయారు. ఇంటికెళ్ళి పడుకోవాలి, ఇంటికెళ్ళి భోజనం చేయాలి అనే ఆలోచన కూడా లేకుండా చాలా చక్కగా విన్నటువంటి వర్తమానం. నిజంగా మీకు సమయం ఉన్నప్పుడు ఈ మత్తయి సువార్త 5, 6, 7 అధ్యాయాలు చదవండి. ఆ 5, 6, 7 అధ్యాయాల్లో మన క్రైస్తవ భక్తి జీవితంలో ఎలా ఉండాలో ఎలా ఉండకూడదో అన్నీ సంక్షిప్తమైపోయి చాలా క్లుప్తంలో సూక్ష్మంలో మోక్షం అన్నట్టుగా అందులో రాయబడినటువంటి అంశాలు ఉంటాయి. మన జాతిపిత అని పిలిచేటువంటి మహాత్మా గాంధీ కూడా ఈ మత్తయి సువార్త చదివాడు. అందులో ఈ 5, 6 అధ్యాయాలు 7 అధ్యాయాలు చదివి ఈ 3 అధ్యాయాలు చదివి యేసుక్రీస్తు చాలా గొప్పవాడు అని చెప్పాడు. ఆ 3 అధ్యాయాల్లో రాయబడిన మాటే చెడు చూడకూడదు, చెడు మాట్లాడకూడదు, చెడు వినకూడదు అనే మాటని ఈ బైబిల్ గ్రంథంలో ఈ మాటలు తీసుకునే గాంధీ గారు చెప్పారు. ఇంకొకటి, ఒక చెంప మీద కొడితే 2వ చెంప కూడా ఇవ్వండి అనే మాట కూడా ఇందులోనే ఉన్న మాటని తీసుకొని గాంధీ గారు చెప్పారు. దేవునికి స్తోత్రం. అంత అద్భుతమైనటువంటి ప్రసంగం ఇది. దీనిలో చెప్తున్నాడు ఈ మంచి క్రియలను గురించి. ఈ 16వ వచనాన్ని చదువుదాం. మనుషులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరుచున్నట్లు వారి ఎదుట మీ వెలుగును ప్రకాశింపనీయుడి. హల్లెలూయా. ఇక్కడ ఏమంటున్నారంటే మనుషులు మీ సత్క్రియలు చూడండి. సత్క్రియ అంటే మంచి క్రియ, మంచి పని. నీ మంచి క్రియలు నాకు కనబడుతున్నాయి అని యెహోషాపాతు అంటున్నాడు. ఇక్కడ మనుషులు మీ సత్క్రియలను చూసి దేవుణ్ణి మహింపరచాలి. అబ్బాయి ఎంత మంచి పని చేస్తున్నాడండి, అబ్బాయి ఆమె ఎంత మంచి పని చేస్తుంది అని మనం దేవుణ్ణి మహింపరిచే విధంగా మన జీవితంలోని పనులు ఉండాలి. మన పనుల ద్వారా చిచి దేవుని బిడ్డ, దేవుని నమ్ముకున్నాడు, చర్చికి వెళ్ళినాడు, బాప్తిజం తీసుకున్నాడు, ఎందుకు ఇలా చేస్తున్నాడు? ఇప్పుడు ఎందుకు ఆయన పనులు అలాంటి పనులు చేస్తున్నాడు? ఏంటి దేవునికి అవమానకరమైన పనులు ఎందుకు చేస్తున్నాడు? ఏమైపోయింది ఆయనకి అనేటువంటి స్థితిలో మనం ఉండకూడదు. అంతేగాని మనం చేసే ప్రతి పని ద్వారా దేవుడు మహిమపరచబడాలి. హల్లెలూయా. అలా మహిమపరచబడాలి అంటే దేవుడు మనలో ఆశిస్తున్న మంచి ఏంటంటే మంచి క్రియలు మనము కలిగి ఉండాలి. హల్లెలూయా. మంచి క్రియలు అంటే నలుగురికి ఉపయోగపడేలాగా, నలుగురికి మేలు చేసేలాగా, సంఘానికి మేలు చేసేలాగా, సంఘానికి క్షేమం కలిగేలాగా, ఏ ఒక్కరికి హాని కలగకుండా, నష్టం కలగకుండా, అపాయం కలగకుండా, అపకారం తలపెట్టకుండా మంచి చేసేవారముగా ఉండాలి. అటువంటి మంచి క్రియలు మనము కలిగి ఉంటే ఏమవుతుందంట? పరమందున్న దేవుడు మహిమపరచబడతాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎలా పడితే అలా జీవించేయకూడదు, ఏది పడితే అది చేసేయకూడదు, ఎలా పడితే అది చేసేయకూడదు. ఎందుకంటే మనము దేవుని బిడ్డలము, మనము దేవుని బిడ్డలము. ఈ లోకము మనల్ని ప్రతి క్షణము కూడా గమనిస్తూ ఉంటుంది. కొరింథీయులకు రాసిన పత్రికలో పౌలు గారు అంటారు, మీరు ఈ లోకానికి పత్రిక అయి ఉన్నారు. పత్రిక అయి ఉన్నారంటే ఈ లోకం మిమ్మల్ని చదువుతుంది, గమనిస్తుంది, పరీక్షిస్తుంది. కాబట్టి మీ క్రియలు చాలా జాగ్రత్తగా ఉండాలి. నలుగురిలో దేవుని మందిరంలో ఉన్నప్పుడు మాత్రమే కాదు, కానీ మందిరము వెలుపలి వారి చేత కూడా మనము మంచి క్రియలు కలిగిన వారి వలె జీవించవలసినటువంటి అవసరత ఉన్నది. ప్రియ దేవుని బిడ్డలారా, దానికి ఎవరు మనకి మాదిరి అంటే యేసుక్రీస్తే. ఆ మంచి క్రియలు, మంచి పనులు ఆయనే చేశాడు. ఆయనే మనకి ఆధారం, ఆయనే మనకి దర్శనం. ఆయన అడుగు జాడల్లోనే మనం నడవాలి. ఆయనే మనకి మాదిరి. ఆయన ఏమని సవాల్ చేశాడంటే, నాలో పాపం ఉన్నదని మీలో ఎవడైనా నిరూపించగలుగుతాడా అని లోకానికి ఆయన ప్రశ్నించాడు. సవాల్ విసిరారు పరిసయ్యులు, సద్దుకాయలు, యోధా పెద్దలందరూ ఉన్నప్పుడు వారికి ఎవరు కూడా ఆయన మీద వేలెత్తి చూపించలేకపోయారు. ఎందుకంటే ఆయన ఎక్కడా కూడా చెడ్డ క్రియలు చేయలేదు. ఆయనను పోలి నడుచుకోవలసిన వారమై ఉన్నాము. క్రైస్తవులుగా పిలువబడుతూ ఉన్నాము. మనము కూడా ఆయన వలె
మంచి క్రియలు చేసేవారముగా, మంచి పనులు చేసేవారముగా ఉండాలి. అప్పుడు దేవుని నామానికి మహిమ కలుగుతుంది. ఈ రాత్రి దేవుడు మనలో నుండి ఆశిస్తున్నటువంటి ఒక మంచి ఏంటంటే, అమ్మా మనము మంచి క్రియలు చేయాలి, అయ్యా మనం మంచి క్రియలు చేసేవారముగా ఉండాలి, తద్వారా దేవుని నామానికి మహిమ కలగాలి. అనుభవజ్ఞుడైనటువంటి పౌలు యవనస్తుడైనటువంటి తిమోతికి చెప్తున్నాడు. చూడండి, తీతుకు రాసిన పత్రిక 1 తిమోతి 2 తిమోతి తర్వాత తీతుకు అనేటువంటి పత్రిక ఉంటుంది. తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 14వ వచనము. అవసరమును బట్టి సమయోచితముగా సత్క్రియలను శ్రద్ధగా చేయుటకు నేర్చుకొనవలను. దేవునికి స్తోత్రం. ఒకవేళ ఇప్పటి వరకు మంచి పనులు చేయలేదేమో, మంచి కార్యాలు చేయలేదేమో, మంచి క్రియలు లేవేమో మనలో, అయితే ఏమంటున్నాడంటే ఆ సత్క్రియలు చేయడానికి, శ్రద్ధగా చేయడానికి నేర్చుకోవాలంట. ఈ మంచి పనులు చేయడానికి శ్రద్ధ పెట్టాలి. ఒకవేళ అవి నీకు రాకపోతే నేర్చుకోవాలి. ఏం చేస్తే జనులకు మంచి జరుగుతుంది, ఏం చేస్తే ప్రజలకు మేలు కలుగుతుంది, ఏం చేస్తే సంఘానికి మంచి జరుగుతుంది అని ఆ విషయాన్ని మనం ఆలోచన చేసి దాని మీద శ్రద్ధ పెట్టి ఆ మంచి క్రియలను శ్రద్ధగా నేర్చుకోవాలని దేవుని వాక్యం చెప్తుంది. హల్లెలూయా. ఎవరికి కూడా ఈ మంచి పనులు, ఈ మంచి కార్యాలు అనేవి పుట్టుక నుండి వచ్చాయో, కానీ కాలక్రమేణా వయసును బట్టి, మన యొక్క అనుభవాన్ని బట్టి, లోకంలో చూస్తున్న వాటిని బట్టి మనం క్రమంగా వాటిని నేర్చుకొనవలసిన వారమై ఉన్నాం. మంచి క్రియలు మనలో ఉండాలి ప్రియ దేవుని బిడ్డలారా. ఎప్పుడు చూసినా వాళ్ళు చెడ్డ పనులే చేస్తూ ఉంటారు అనేటువంటి సాక్ష్యం మనలో రానివ్వకూడదు, మనలో ఉండకూడదు. వారు మంచి పనులు చేస్తారు, ఏం చేసినా మంచి పనే చేస్తారు వాళ్ళు అనేటువంటి ఈ సాక్ష్యాన్ని మనము సంపాదించుకోవాలి ప్రియ దేవుని బిడ్డలారా. దేవుడు మనలో నుండి ఆశిస్తున్నటువంటి మంచి మనము ధ్యానిస్తూ ఉన్నాము. 4వ మాటగా ఈరోజు దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు, మంచి క్రియలు మనము కలిగి ఉండాలి. ఈరోజు వరకు ఒకవేళ లేవు అంటే ఈరోజు ఈ రాత్రి దేవుడు మనకి జ్ఞాపకం చేస్తుండగా ఇక నుండి మనలో నుండి మంచి క్రియలు ఇతరులకి కనబడేలాగా, మనలో నుండి మంచి పనులు ఇతరులు తెలుసుకునేలాగా మనము మంచి పనులు చేద్దాం, మంచి క్రియలు చేద్దాం, సత్క్రియలు చేసి దేవునికి మహిమకరంగా జీవించుదాం. చెడ్డ క్రియలు చేసి దేవుని నామానికి అవమానం కలిగించకుండా మంచి క్రియలు చేసేవారముగా ఉందాం. తర్వాత 5వ మాటలోనికి వెళ్దాం ప్రియ దేవుని బిడ్డలారా. దేవుడు మనలో నుండి ఆశిస్తున్నటువంటి 5వ మంచి మనము చూస్తే 2 తిమోతి 4వ అధ్యాయము 7వ వచనము. చాలండి. మంచి పోరాటము పోరాడి తిని. దేవునికి స్తోత్రం. మంచి పోరాటము పోరాడి తిని. 5వ మాట ఏంటంటే మంచి పోరాటం మనము కలిగి ఉండాలని దేవుడు కోరుతా ఉన్నాడు. ఏంటి పోరాటం? పక్కోళ్ళతో పోరాటమా? మన వీధిలో వాళ్ళతో పోరాటమా? మన ఊర్లో వాళ్ళతో పోరాటమా? మన ఉద్యోగం చేసే వాళ్ళతో పోరాటమా? కాదు. ఏంటి మంచి పోరాటం? దేనితో పోరాడాలి? ఒక క్రైస్తవుడు, దేవుని బిడ్డ దేనితో పోరాడేవారై ఉన్నారు అని కనుక మనం ఆలోచన చేసినట్లయితే నేను ఒక విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము, ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 12వ వచనము. అనగా మనము పోరాడునది శరీరులతో కాదు, ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహముతోనూ పోరాడుచున్నాము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇంటి పక్క వాళ్ళతో పోరాడడం, వీధిలో వాళ్ళతో పోరాడడం,
లేదా ఉద్యోగంలో ఉన్న వాళ్ళతో పోరాడడం, అవి తాత్కాలికమైనవి, చిన్న చిన్న మనస్పర్ధతలో ఏదో చిన్న చిన్న గొడవలకు సంబంధించినవి. ఒక క్రైస్తవుని యొక్క పోరాటం దేని మీద అంటే చాలా స్పష్టంగా చెప్తున్నాడు. ఏంటంటే మనము పోరాడునది శరీరులతో కాదు. మొట్టమొదటి విషయం, శరీర సంబంధులు అంటే మనుషులతో కాదు. మన వీధిలో వారు కాదు, మన ఊర్లో వాళ్ళు కాదు, వేరే ఊర్లో వాళ్ళు కాదు, అసలు ఎవరు మనుషులతో కానే కాదు మనం పోరాడేది. మరి ఎవరితోనూ అంటే ప్రధానులతోనూ, అధికారులతోనూ, అంధకార సంబంధులకు లోకనాథులతోనూ, ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహంతో పోరాడుతా ఉన్నాం. అంటే ఒక్క మాటలో చెప్పాలంటే సాతానుగాడితోనూ వాడి అనుచరులతోనూ మనము పోరాడాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆ సాతాను యొక్క తంత్రాలు దేనిలో అయితే ఉంటాయో, దేని చేత ఆ సాతాను మనల్ని శోధిస్తూ ఉంటాడో, వేధిస్తూ ఉంటాడో, శ్రమలు కలిగిస్తూ ఉంటాడో, వాటి మీద మనం పోరాటం చేయాలి. సాతాను దేన్ని వాడుకుంటాడు, దేని ద్వారా మన మీద పోరాటం చేయడానికి వస్తాడు అంటే మొట్టమొదటిగా మన శరీరంతో పోరాడుతాడు. మన శరీరాన్ని ఉపయోగించుకుంటాడు సాతానుడు. ఈ శరీరం పాపం చేయమంటది, పాపాన్ని చూడమంటది, పాపం మాట్లాడమంటది, పాపం చేయడానికి పరిగెలాడుతూ ఉంటుంది, ప్రార్థన చేయొద్దు అంటది, పడుకోమని చెప్తుంది, మందిరానికి వెళ్ళొద్దు అంటది. ఎందుకంటే ఈ శరీరం అలాంటిది. సాతానుడు వాడుకునేటువంటి మొట్టమొదటి ఆయుధం ఏంటంటే మన శరీరం. అయ్యో పొద్దు నుంచి అలసిపోయాను, బాగా ఎండదెబ్బ కొట్టేసింది, కాసేపు పడుకుందాం, ఈరోజు వెళ్ళకపోతే ఏమనుకోరలే పాస్టర్ గారు. ఏంటంటే సాతాను మన శరీరముతో ఆడుకునేటువంటి పోరాటం. ఈ పోరాటంలో ఈరోజు అనేక మంది ఇంటి దగ్గర ఉండిపోవడానికి కారణం అదే. శరీర కోరికలతో సాతాను కలిగించే ఆ శోధనలకి వారు బలైపోయి దేవుని మందిరానికి రాకుండా సాతాను యొక్క పోరాటంలో వారు ఓడిపోయారు. దేవునికి స్తోత్రం. కనుక మనం ఏం చేయాలంటే మంచి పోరాటం పోరాడాలి. ఈ శరీరేచ్ఛలతో పోరాడి గెలిచి దేవుని మందిరానికి మనం రావాలి. గలతీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 15-16 వచనాలు. అయితే మీరు ఒకరినొకడు కరుచుకొని భక్షించిన ఎడల మీరు ఒకని ఎడల ఒకడు బొత్తుగా నశించిపోదురేమో చూసుకునుడి. నేను చెప్పేదేమనగా ఆత్మానుసారముగా నడుచుకునుడి, అప్పుడు మీరు శరీరేచ్ఛను నెరవేర్చరు. శరీరం ఆత్మకును, ఆత్మ శరీరమునకును విరోధముగా అపేక్షించును. ఇవి ఒకదానికొకటి వ్యతిరేకంగా ఉన్నవి గనుక మీరేమి నిశ్చయింతురో వాటిని చెయ్యకుందురు. దేవునికి స్తోత్రం. ఈ శరీరానికి ఆత్మకి ప్రతిరోజు కూడా యుద్ధం జరుగుతుంది. మన కండ్లకు కడబడినటువంటి పోరాటం ప్రతిరోజు జరుగుతూనే ఉంటుంది. ఈ ఆ లోపల ఉన్నటువంటి ఆత్మేమో వాక్యాన్ని చూడు, వాక్యాన్ని విను అని మనకు చెప్తూ ఉంటుంది. ఆ పైనున్న శరీరం ఏమో లోకానుసారమైనవి చూస్తూ ఉండు. దేవుడు ఈ దినాన్ని ఇచ్చాడు కదా, పొద్దున్నే ప్రార్థన చేసుకో అని లోపల ఉన్న ఆత్మ చెప్తూ ఉంటే అయిపోయి చాలా టైం అయిపోయింది, ఇప్పటికే తొందరగా డ్యూటీకి వెళ్ళిపోవాలి, పనికి వెళ్ళిపోవాలి అని ఆదరబెదరగా మనల్ని కంగారు పెట్టేసి పనిలో నిమగ్నం చేసేస్తుంది సాతానుడు. ఇది శరీరం. సాయంత్రం పడుకున్న భోజనం చేసిన తర్వాత ప్రార్థన చేసుకుందాం, డ్యూటీ నుంచి వచ్చాం కదా, పని నుంచి వచ్చాం కదా, ప్రార్థన చేసుకుందాం అంటే స్నానం చేసి ఫ్రెష్గా ప్రార్థన చేద్దాం అని చెప్తుంది శరీరం. సర్లే అలసిపోయి ఉన్నాం, చెమటలు పట్టేసి ఉన్నాం కదా, స్నానం చేసిన తర్వాత ప్రార్థన చేసుకుందాం అనిపిస్తుంది. స్నానం చేసిన తర్వాత వేడివేడిగా భోజనం చేసేసిన తర్వాత ప్రార్థన చేసుకుందాం, భోజనం చేశాక ప్రార్థన చేసుకుందాం అంటది. నిజమే కదా, మళ్ళీ భోజనం కొరకు మళ్ళీ లెగాలి ఎందుకు, భోజనం చేసేస్తే ఎక్కువసేపు కూర్చొని ప్రార్థన చేయొచ్చు అనిపిస్తుంది. భోజనం చేసేసిన తర్వాత బాగా అలసిపోయాం కదా, ఒక్క నిమిషం పడుకుని మళ్ళా లేసి అందరూ పడుకున్న తర్వాత ప్రార్థన చేద్దాంలే అనుకుని పడుకుంటాం, అలాగే తెల్లారిపోతుంది. దేవునికి స్తోత్రం. ఎవరు గెలుస్తూ ఉన్నారు అంటే శరీరం గెలుస్తూ ఉంది. సాతానుడు ఈ శరీరేచ్ఛను మనలో ప్రేరేపించి ప్రతి దినము కూడా మన మీద పోరాటం చేస్తూ ఉన్నాడు. మన లోపల ఉన్న ఆత్మ, అయ్యో పడుకుండిపోయావా,
నిద్రపోతూ ఉన్నావు, ప్రార్థన చేసుకోలేదా అని లోపల నీ అంతరంగ పురుషుడు రోజు రోజుకి కృషించిపోతున్నాడేమో. అందుకే నువ్వేం చెయ్యాలనుకుంటున్నావో అది చేయలేకపోతున్నావు. మనం పోరాడవలసింది శరీరులతో కాదు, సాతానుతో పోరాడాలి. సాతాను క్రియలతో పోరాడాలి. సాతాను శోధనలతో మనం పోరాడాలి. వాడిని ఓడించి శరీరాశ, నేత్రాశ, జీవపడంబాన్ని జయించి మనము దేవుని వాక్యం అనే ఖడ్గము చేత, ప్రార్థన అనే ఆయుధాన్ని మనం కలిగి, విశ్వాసం అనే డాలును పట్టుకున్నప్పుడు సాతానుని ఎదిరించగలుగుతాం. సాతాను యొక్క శోధనలను జయించగలుగుతాం. ప్రియ దేవుని బిడ్డలారా, ఒక క్రైస్తవుడు రోజుకి ఎలా ఉండాలి అని దేవుని వాక్యం తెలియజేస్తూ ఉందంటే చూడండి, 2 కొరింథీ 5వ అధ్యాయము, 2 కొరింథీ 5వ అధ్యాయము 1వ వచనం నుండి మనం చదువుదాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ మనం జాగ్రత్తగా చూసినట్లయితే ఈ యొక్క భూమి మీద ఉన్నటువంటి గుడారం అంటే ఈ నివాసం, మన యొక్క శరీరం బలహీనమైపోతూ ఉన్నా కూడా మనం ఏం చేయాలంటే దేవుని కొరకు మనము నిత్యమైనది అయినటువంటి నివాసం కొరకు మనము జీవిస్తూ ఉండాలి. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ లోక సంబంధమైన వాటివి నశించిపోవడానికి సిద్ధంగా ఉన్నా కూడా మనము వాటి కొరకు మనం జీవించకూడదు. ఆ పై అధ్యాయంలోనికి మనం వస్తే 4వ అధ్యాయం 16వ వచనంలో బాగా చెప్తాడు చూడండి. 4వ అధ్యాయం 16వ వచనం, అధైర్యపడం. మా బాహ్య పురుషుడు అంటే శరీరం, మా బాహ్య పురుషుడు కృషించుచున్నను, ఆంతర్య పురుషుడు దినదినము నూతన పరచబడుచున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. శారీరకంగా బలహీనమైపోతూ ఉన్నా మేము ఎలా ఉన్నామని చెప్తున్నాడు పౌలు గారు అంటే, రోజుకి మా అంతరంగ పురుషుడు దినదినము నూతన పరచబడుతున్నాడు. హల్లెలూయా. దినదినము వాక్యాన్ని వినేటువంటి గొప్ప ధన్యత దేవుడు మనకు అనుగ్రహించాడు. 40 దినాలు క్రమంగా దేవుని వాక్యాన్ని వినడానికి, దినదినము మనము ఆత్మీయతలో నూతన పరచబడ్డానికి, బలపరచబడ్డానికి, ఆత్మీయ జీవితంలో మనం బలంగా ఉండడానికి దేవుడు చక్కటి అవకాశాన్ని ఇచ్చాడు. బాహ్య పురుషుడు కృషించిపోతున్నా మాకు బాధ లేదు, కానీ మాలో ఉన్నటువంటి ఆత్మ రోజుకి బలపడుతూ ఉన్నాడు కాబట్టి మేము ధైర్యంగా ఉన్నాము అని పౌలు గారు చెప్తున్నారు. మనం ఏం చేస్తున్నాం? పైకి బలంగా ఉంటున్నాం, మనలో ఉన్నటువంటి ఆత్మ, మనలో ఉన్న అంతరంగ పురుషుడు బలహీనమైపోతూ ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రతిరోజు ఉదయాన్నే బ్రేక్ఫాస్ట్ పెడుతున్నాం, మధ్యాహ్నం లంచ్ పెడుతున్నాం, సాయంత్రం డిన్నర్ పెడుతున్నాం. ఈ ఎండాకాలంలో అలసిపోయినప్పుడల్లా జ్యూసులు తాగుతున్నాం, కూలింగ్ వాటర్ తాగుతున్నాం, డ్రింకులు తాగుతున్నాం. ఎందుకో ఈ శరీరం ఆరోగ్యంగా ఉండాలి, బలంగా ఉండాలి, స్ట్రాంగ్గా ఉండాలి. మంచిదే, అలా చేయొద్దని నేను అనట్లేదు, అందులో ఏ పొరపాటు కూడా లేదు. మంచిది, నువ్వు ఆరోగ్యంగా ఉండాలి, దృఢంగా ఉండాలి, స్ట్రాంగ్గా ఉండాలి, దాని కొరకు తినాలి, త్రాగాలి. కానీ నీలో ఉన్న ఆత్మ కూడా బలంగా ఉండాలి. దేవునికి స్తోత్రం. నీలో ఉన్నటువంటి ఆత్మీయ పురుషుడు, అంతరంగ పురుషుడు కూడా రోజు దేవునిలో బలపడుతూ ఉండాలి, ఆత్మీయంగా బలంగా ఉండాలి, స్థిరంగా ఉండాలి, సాతానుని ఎదిరించి పోరాడగలిగిన శక్తి కలిగిన వారు వలె ఉండాలి. అప్పుడే మంచి పోరాటం మనం పోరాడగలుగుతాం. అపోస్తులైన పౌలు తన అవసాన దిశలో అంటే తన యొక్క జీవితం యొక్క చివరి దశలో మాట్లాడిన మాట, మంచి పోరాటం పోరాడితిని, నా విశ్వాసమును కాపాడుకొంటిని, నా కొరకు జీవ కిరీటం ఉంచబడి ఉన్నదని చెప్తున్నాడు. హల్లెలూయా. మంచి పోరాటం. ఎప్పుడు పోరాడాలో అప్పుడు నేను పోరాడాను. ఉపవాసాలతో పోరాడాను, ప్రార్థనలో పోరాడాను, కన్నీటితో పోరాడాను, సాతాను యొక్క కుతంత్రాలన్నిటినీ కూడా ఎదిరించి నేను నిలబడ్డాను. ఈరోజు నా కోసం మంచి కిరీటం దేవుడు సిద్ధంగా ఉంచాడు అని పౌలు గారు చెప్తున్నారు. మరి మనం ఆ పౌలు గారు చెప్పిన విధంగా మనం కూడా మంచి పోరాటం పోరాడాలి అని దేవుడు కోరుతూ ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా,
మనలో నుండి దేవుడు కోరుతున్నటువంటి మంచి మనము ధ్యానిస్తూ ఉన్నాము. మంచి పేరు మనం కలిగి ఉండాలి, మంచి సాక్ష్యం మనం కలిగి ఉండాలి, మంచి ప్రవర్తన మనం కలిగి ఉండాలి, మంచి క్రియలు మనం కలిగి ఉండాలి. ఐదవది మంచి పోరాటం మనం చేసేవారుగా ఉండాలి. హల్లెలూయా. ఇప్పటికీ ఎప్పటికీ కూడా మన క్రైస్తవ్యం అంటే పోరాటమే. బయటకు కనబడినటువంటి పోరాటం అది, మూడో వ్యక్తికి తెలియనటువంటి పోరాటం అది. మనం నిత్యము మన యొక్క శరీర ఇచ్చలతో, లోక ఆశలతో, శరీరం కోరికలతో నిత్యము కూడా పోరాడుతూ ఉండాలి. దానికి పరిశుద్ధాత్ముని సహాయము లేకపోతే, దేవుని వాక్యము సహాయము లేకపోతే, ప్రార్థన సహాయము లేకపోతే మనము ప్రతిరోజు కూడా ఈ యొక్క పోరాటములో ఓడిపోయే వారముగానే ఉంటాం. ఏమండి, ఆలోచన చేయండి. యుద్ధానికి వెళ్ళి పోరాడాలి. పాతకాలంలో ఒక 50 సంవత్సరాల క్రితం స్వతంత్రం రాకముందు జరిగేటువంటి యుద్ధాలు మనం చూస్తే కత్తులు కటారులు వేసుకుని వెళ్ళేవారు, బళ్ళాలు వేసుకుని వెళ్ళేవారు, సోలాలు వేసుకుని వెళ్ళేవారు, వాళ్ళతో పాటు డాలును పట్టుకుని వెళ్ళేవారు. మనం పాత సినిమాల్లో మనం చూస్తే యుద్ధాలు అన్నప్పటికీ అవి మనకు కనబడతాయి. ఈ రోజుల్లో యుద్ధాలు అనగానే బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ వేసుకుంటున్నారు, గన్నులు తీసుకెళ్తున్నారు, అలాగే బాంబులు తీసుకెళ్తున్నారు, మిసైల్స్ ఉపయోగిస్తూ ఉన్నారు, యుద్ధ విమానాలు ఉపయోగిస్తూ ఉన్నారు. ఈ విధంగా యుద్ధానికి వెళ్తున్నారు. యుద్ధానికి వెళ్తున్నాం. పోరాడేవాడు అంటే అతనిలో ఏముండాలి అంటే, ఒకటి శత్రువుని చంపడానికి ఒక ఆయుధం ఉండాలి, శత్రువు చంపకుండా ఉండడానికి ఇతనికి రక్షణ కవచం ఒకటి ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనకు పోరాడడానికి మన చేతుల్లో ఒక కత్తి ఉండాలి, ఒక ఆయుధం ఉండాలి. అలాగే శత్రువుని తప్పించుకోవడానికి మనకు కూడా ఒక రక్షణ కవచం అనేది కూడా మనకు అవసరమై ఉన్నది. దేవునికి స్తోత్రం. వాటిని త్వరగా చెప్పి నా మాటలు ముగిస్తాను, సమయం అయిపోతుంది కనుక. దయచేసి అందరూ కూడా ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయంలోకి వద్దాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయంలోనికి వద్దాం. ఈ యొక్క సాతానుని మనం జయించాలి. శరీరాశ, నేత్రాశ, జీవపుడమ్ము, అలాగే దురాత్మల సమూహంతో మనం పోరాడాలి అంటే మనలో ఏముండాలో చూద్దాం. 13వ వచనం నుండి చదువుదాం. 6వ అధ్యాయము 13వ వచనం త్వరగా చదవండి. అందుచేత మీరు ఆపద్దినమందు వారిని ఎదిరించుటకు, చూడండి చాలా చక్కగా చెప్తున్నాడు. ఆ సాతాన్ని ఎదిరించుటకు, దురాత్మలను ఎదిరించుటకు, శోధనలు ఎదిరించడానికి శక్తివంతులగుటకు దేవుడిచ్చు సర్వాంగ కవచాన్ని ధరించుకోండి. ఏంటా సర్వాంగ కవచం? చూడండి. ఏలయనగా మీ నడుమునకు సత్యము అనే దట్టి కట్టుకోండి, నీతి అనేటువంటి మైమరుపు తొడుక్కోండి, పాదములకు సమాధాన సువార్త వలనైన సిద్ధ మనస్సు అనే జోడు తొడుక్కోండి. జోడు తొడుక్కుని నిలబడండి. ఇవన్నీ గాక, ఇది చాలా ప్రాముఖ్యమైంది, ఇవన్నీ గాక విశ్వాసం అనే డాలు పట్టుకోనండి. దానితో మీరు దుష్టుని యొక్క అగ్నిబాణములన్నీ కూడా ఆర్పుటకు శక్తిమంతులవుతారు. మరియు రక్షణ అనే శిరస్త్రాణమును, దేవుని వాక్యము అనే ఆత్మ ఖడ్గమును ధరించుకొనుడి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. శత్రువుని ఎదిరించడానికి, జయించడానికి, పోరాడడానికి దేవుడు మనకిచ్చిన ఆయుధాలు. నేను చెప్పాను, మన పోరాటం మనుషులతో కాదు, మన ఇంట్లో వాళ్ళతో కాదు, మన వీధిలో వాళ్ళతో కాదు, మన ఊర్లో వాళ్ళతో కాదు. మన పోరాటం సాతానుతో, వాడి అనుచరులతో, దురాత్మల సమూహముతో. ఇవన్నీయుగాక అని చెప్పిన వాటిని నేను జ్ఞాపకం చేస్తున్నాను. ముఖ్యంగా మనలో ఉండవలసినటువంటి 3 విషయాలు ఇవన్నీయుగాక నేను చెప్తున్నానంటే, విశ్వాసం అనే డాలు. క్రైస్తవునికి ప్రతి ఒక్కరికి ఉండవలసింది ఏంటంటే విశ్వాసం. ఆ విశ్వాసం అనే డాలు పట్టుకోవాలంట. ఆ డాలు ఏం చేస్తుంది? సాతాని యొక్క అగ్నిని
మన మీదకి రాకుండా. చూడండి, అగ్ని బాణాలన్నిటినీ ఆర్పడానికి శక్తిని మనకు అనుగ్రహిస్తుందంట. హల్లెలూయా. విశ్వాసం అనే డాలు మనలో ఉన్నప్పుడు సాతాను ఎటువంటి అగ్ని బాణాలు వేసినా, ఈ పక్క నుంచి చేసిన అంటే ఆర్థికంగా వేసిన, అనారోగ్యంగా వేసిన, కుటుంబ సమస్యలతో వేసిన, శరీరం బలహీనం చేసేసిన ఏ విధమైనటువంటి బాణాలు ఏ పక్క నుంచి చేసినా కూడా వాటిని అడ్డుకునే విధంగా విశ్వాసం అనే డాలు పట్టుకోవాలి. విశ్వాసం అనే డాలు లేకపోతే గనక ఆర్థిక సమస్యలు వచ్చినప్పుడు పడిపోతావు, అనారోగ్య పరిస్థితులు వచ్చినప్పుడు పడిపోతావు, కుటుంబ సమస్యలు వచ్చినప్పుడు పడిపోతావు, మానసిక వ్యాధులు వచ్చినప్పుడు పడిపోతావు. దాన్ని ఎదిరించడానికి దేవుని మీద విశ్వాసము అనేటువంటి డాలు పట్టుకోవాలి. దేవునికి స్తోత్రం. రెండవది రక్షణ అనేటువంటి శిరస్త్రాణం. సర్వేంద్రియాల్లో ప్రాముఖ్యమైన ఇంద్రియాలన్నీ కూడా మన శిరస్సులో ఉంటాయి. కాబట్టి రక్షణ అనేటువంటి శిరస్త్రాణాన్ని అంటే హెల్మెట్ పెట్టుకోవాలి. దేవునికి స్తోత్రం. చూడండి, ఈ రోజుల్లో బాగా ఎక్కువగా ట్రాఫిక్ల దగ్గర ఈ హెల్మెట్ల గురించి బాగా అడ్వర్టైజ్మెంట్లు ఇస్తున్నారు. ఎందుకంటే మనం బాగుండాలి. యాక్సిడెంట్ అయినా ప్రమాదం నుండి ప్రాణాపాయం తప్పించుకోవాలంటే మన తల జాగ్రత్తగా ఉండాలి. ఈ శరీరంలో ఎక్కడెక్కడ ఏమైనా చిన్న చిన్న పాట్లు ఇరిగిపోయినా మళ్ళీ అతికించుకోవచ్చు, కానీ ఈ తల భాగంలో ఉన్న వాటికి చాలా సున్నితమైనటువంటి అవయవాలు కనుక వాటికి ఏమైనా జరిగితే ప్రాణాల మీదకి వస్తుంది. కాబట్టి శిరస్త్రాన్ని హెల్మెట్ ధరించండి అని ట్రాఫిక్లు ఎందుకు చెప్తున్నారంటే అది చాలా ప్రాముఖ్యమైన భాగం కనుక సాతానుడు కూడా మన యొక్క ఇంద్రియాల్లో ఈ ముఖంలో ఉన్నటువంటి ఇంద్రియాల ద్వారా మనల్ని శోధిస్తాడు. కాబట్టి రక్షణ అనేటువంటి శిరస్త్రాణాన్ని మనం పెట్టుకోవాలంట. దేవునికి స్తోత్రం. ఆ రక్షణ అనేటువంటి శిరస్త్రాణాన్ని పెట్టుకొని దేవుని వాక్యము అనేటువంటి ఖడ్గాన్ని చేతిలో పెట్టుకోవాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యేసు ప్రభువు వారు 40 దినాలు ఉపవాసం ఉన్నప్పుడు సాతానుడు వచ్చి భోజనం చేయలేదు కాబట్టి బలహీనంగా ఉన్నాడని కొట్టేయలేడు. సాతానుడు డైరెక్ట్గా అటాక్ చేయడం, వాక్యములో నుండి మనకి తికమక ప్రశ్నలు వేస్తూ ఉంటాడు. ఇదిగో నువ్వు దేవుని కుమారుడు కదా, ఈ రాళ్ళను రొట్టెలు చేసి తిను. నువ్వు దేవుని కుమారుడు కదా, ఈ పైనుంచి దూకు, నీ దూతలు వచ్చి నీ కాళ్ళు పట్టుకుంటాయి కింద పడిపోకుండా. నువ్వు నాకు నమస్కారం చేయి, ఈ రాజ్యాన్ని అంత ఇచ్చేస్తాను అని ఈ విధంగా మానసికంగా తెలివిగా యేసుని పడేద్దామని చూశాడు. అప్పుడు యేసై కూడా అతను సాతాను వెళ్ళిపో అని చెప్పలేదు, వాక్యములో నుండే సాతానుని ఎదిరించాడు. దేవునికి స్తోత్రం. మనుష్యుడు రొట్టె వలన కాదు కానీ దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవిస్తాడు. దేవునికి స్తోత్రం. మనము కూడా సాతానుడు అనేక విధాలుగా మనల్ని పడేయడానికి ప్రయత్నం చేస్తాడు. ఈ కడవరి దినాల్లో, అంచె దినాల్లో సంగమా, వాక్య జ్ఞానము నీవు కలిగి లేకపోతే గనుక అనేక అబద్ధ బోధకుల చేత సంఘం చేల్చాలనేటువంటి ఆలోచనతో సాతానుడు కుయుక్తులు చేస్తూ ఉన్నాడు. గనుక వాక్యం అనే ఖడ్గాన్ని ధరించి సాతానును ఎదిరించబద్దులమై ఉన్నాం. దేవునికి స్తోత్రం. వాక్యం అనేటువంటి ఆ ఖడ్గము నీలో లేకపోతే గనుక నువ్వు సాతాన్ని ఎదిరించలేవు. గనుక ఏదో వాక్యాన్ని వింటున్నావు విడిచిపెట్టేస్తున్నాం కాదు, ఆ విన్న వాక్యం నీ హృదయంలో ఉండాలి. ఆ వాక్యము చేత సాతాన్ని ఎదిరించి సాతాను శోధనలు జయించి మంచి పోరాటం పోరాడేటువంటి దేవుని బిడ్డగా నీ ఉండాలి అని దేవుడు కోరుకుంటున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నా మాటలు ముగింపులోకి తీసుకొస్తున్నాను. దేవుడు మనలో నుండి కోరుతున్నటువంటి మంచి నిన్నటి నుండి మనం ధ్యానిస్తూ ఉన్నాం. ఏంటి మనలో నుండి ఆయన ఆశిస్తున్నటువంటి మంచి అంటే మనందరము మంచి పేరు కలిగి ఉండాలి, మనందరము మంచి సాక్ష్యం కలిగి ఉండాలి, మనందరము మంచి ప్రవర్తన కలిగి ఉండాలి, మనందరము మంచి క్రియలు, మంచి పనులు, మంచి కార్యాలు చేసేవారముగా ఉండాలి, మనందరము మంచి పోరాడేవారిగా ఉండాలి. దేవునికి స్తోత్రం. నిత్యము కూడా ఎప్పటికీ కూడా మన క్రైస్తవ భక్తి జీవితంలో మనం బ్రతుకున్నంత వరకు చేయవలసింది ఏంటంటే పోరాటము. సాతానుతో పోరాటము, లోకముతో పోరాటము, శరీరముతో పోరాటము, శరీరాశ, నేత్రాశ, జీవడంబముతో పోరాటం. కంటికి కనిపించని వాటితో మనము నిత్యము పోరాడవలసి ఉన్నది కనుక వాటన్నిటినీ పోరాడడానికి దేవుడిచ్చే ఈ సర్వాంగ కవచాన్ని ధరించుకొని మంచి పోరాటం కొనసాగించుదాం. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక.